ప్రభుత్వ భూములు అమ్ముకు తినడమేనా ఇందిరమ్మ రాజ్యం? భావి పౌరుల్ని తీర్చిదిద్దే యూనివర్సిటీలపై ఎందుకింత దాష్టీకం? అర్ధరాత్రి 50 జేసీబీలతో చదును చేయించే అరాచకం ఎందుకు? హెచ్సియు భూములు తెగ నమ్మేందుకు ఎందుకింత బరి తెగింపు? అరాచక రేవంత్ పాలనను బరాబర్ ప్రశ్నిద్దాం. గచ్చిబౌలిలో 400 ఎకరాల అమ్మకం వెనక మతలబేంటి? 40,000 కోట్ల విలువను 20,000 కోట్లని బుకాయించడం వెనక కథేంటి? గచ్చిబౌలి భూముల అమ్మకం వెనుక కమిషన్లు ఇప్పటికే చేతులు మారాయా? ప్రభుత్వ భూములు తెగ నమ్మడమేనా ప్రజాపాలన? రేవంత్ సర్కారు పైశాచికత్వాన్ని బరాబర్ నిలదీద్దాం. యూనివర్సిటీలపై ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలెందుకు? ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో సదస్సులకు అనుమతుల? అతిథుల్ని ఆహ్వానించేందుకు సర్కారు అనుమతి తీసుకోవాలా? హెచ్సియులో విధ్వంసం, ఓయూపై ఆంక్షలు విద్యా కమిషన్కు కనిపిస్తలేవా? నియంత సర్కారు విధానాల్ని బరాబర్ వేదికగా ఎండగడదాం.